అది మేడే సందర్భంగా అని, ఎందుకంటే శ్రమయేవ జయజ అనేది ఈ మహోదయం అనేటువంటి గొప్ప సూత్రం. భూమిలోన పుట్టు భూసారమెల్లను, తనువులోన పుట్టు తత్వమెల్లను, శ్రమలోన పుట్టి సర్వముతానము విశ్వధావిరామ వినురవేమని నేను స్పీడ్గా చెప్తున్నాను, ఎందుకంటే తక్కువ సమయ భావంతో అక్కడక్కడ సినాప్సిస్ చెప్తాను, త్వరగా ముగించాలి కాబట్టి. ముఖ్యంగా ఈ సూత్రం వేమనది. భూమిలో పుట్టు భూసారమల్లు అంటే ఏమిటని డీజీపీ అడిగాడు నన్ను, విజయ రామారావు గారు నన్ను ఎస్ఐ ట్రైనింగ్లో. భూసారం అంటే ప్రకృతి, భూమాత చరణం గచ్చామి, ప్రకృతి తల్లి ప్రణామం, విశ్వమా వందనం అని గీతాలు రాసి పాడుకుంటూ ఈ రోజుకి నేను నా గీతాలను నేనే పాడుకుంటున్నా. ఇంకా లోకానికి అందించలేదు రచన రూపంలో, ఖచ్చితంగా అందిస్తాను. ఇంకో 10 ఏళ్ళు గట్టిగా కష్టపడి పనిచేస్తాను. ఆ తర్వాత 80 ఏళ్ళ తర్వాతనే ధ్యానానికి వెళతాము. ధ్యానాన్నే పనిగా మలుచుకోండి, శ్రమే జీవితము, శ్రమించేవాడే జీవించున్నట్లు అని బుద్ధుడు చెప్పిందాన్నే ఓషో చెప్పాడు. ఓషో కథ కూడా మొన్నే ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది. నువ్వు శ్రమిస్తున్నావంటే జీవించున్నావు లెక్క. శ్రమ పడినటువంటి వాడు సోమరిపోతూ సమాజాన్ని దోపిడీ చేస్తాడు, మోసగిస్తాడు, పీడిస్తాడు. ఆ భావజాలమే భారతదేశంలో మతాల రూపంలో ఉంది. అంతేత పేదరికం అలా పెరుగుతూనే ఉంటుంది. పేదవాడికి తెలియదు నేను పేదరికంలో ఉన్నానని. అణిచివేయబడి, తొక్కు వేయబడి, సప్రెసర్ డిప్రెసర్ క్లాసెస్ అని గోపాలకృష్ణ గోఖలే రాసినటువంటి వ్యాసం చిన్ననాడే చదివి ఓహో ఇంత దుర్మార్గం ఉందా సమాజం అని అర్థమయ్యి నేను సోలిస్ట్ భావాలు పెట్టడం జరిగింది. ఇది గోపాలకృష్ణ గోఖలే అంటే గాంధీ గారి గురువు. అలాంటి వాళ్ళ ప్రజల్లో చిన్ననాడే ఎక్కి అలాగా మార్పుకుంటూ ఇలా వచ్చానన్నమాట. ఈ మార్పు మరింత మాత్రంగా ఇది ప్రబుద్ధ భారత్ ఉద్యమానికి మూలంగా మారాలి. ప్రబుద్ధుడని ఎందుకు రాసేవయ్యని అడిగితే వాళ్ళు నా మీద కినుకు వహించారు విలేకరులు. ప్రబుద్ధుడు అంటే నేరస్తుడికి ఎందుకు పెట్టను? క్రీస్తు లాంటి నేరస్తుడు, కృష్ణుడు లాంటి నేరస్తుడు అని ఎందుకు రాయట్లేదు? ప్రబుద్ధుడు అంటే ఎవరు? మహాబుద్ధిమంతుడే బుద్ధుడిది. ఆ టైటిల్ నాశనం చేస్తారా మీరు అని చెప్పి నేను ఆంధ్రజ్యోతిలో కూడా లెటర్ రాయడం జరిగింది. లెటర్ రాయడం సార్ కాదు, ఇలాంటి వేషాలు వేసుకుని కొన్ని పదాలు మనల్ని కించపరిచే పదాలు, బౌద్ధ ధర్మాన్ని కించపరిచే పదాలు ఈ భారతదేశంలో ఉన్న ఈ కుటిల సంస్కృతులు మారుతున్నారు. కాబట్టి మేము ఊరుకోము. ఈ కుటిలత్వాన్ని తరతరాలుగా ఈ సమాజాల్లో నిర్మాణం చేసి మమ్మల్ని అందులోనే భాగస్వామ్యం చేసి మేము ఆరాధించి ఏ ఆశయాలు ఏ భావజాలంతో కొత్త సమాజం నిర్మాణం చేయాలనుకుంటున్నామో ఆ పదజాలంతోనే మీరు పత్రికలు నడుపుతున్నారు. కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నామని కనీసంగా మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? చాలా ఇంపార్టెంట్ అనేది మనం గుర్తించాలి. ఇక్కడ చాలామంది మేధావి వర్గం వచ్చారు, చాలా సంతోషం. ఇక్కడ ఏదన్నా లోటుపాట్లు ఉంటే మానే ఇది, ఎందుకంటే కొంచెం ఈ పాటికి పూజ కార్యక్రమాలు అయ్యి నెక్స్ట్ కార్యక్రమాలు ప్రారంభం కావాలి. అది మరి భోజనాలు సమయానికి చాలా కార్యక్రమాలు అవ్వాలి. భోజనానంతరం ఎవరైనా ఇందులో కళాకారులు కానీ ఇంకా మంచి సందేశాలు కానీ సంక్షిప్తంగా ఇద్దరు కానీ ఈ సంస్థ పూర్తిగా దీనికి మనకేంటంటే వాస్తులాగానే మనం మన జీవితకాలం ఒక 120 ఏళ్ళని యోగా శాస్త్రం చెప్పినట్లుగానే దీనికి 999 సంవత్సరాలు ఉండాలని నేను దీనికి ఒక ధ్యాన శక్తిని అందిస్తున్నాను. ధ్యాన శక్తి అంటూ ఉంటుంది. మనకి శ్వాసలు పీల్చుకుంటాము, ఒక సంస్థ నిర్మాణం చేస్తే ధ్యాన శక్తి ఉంటుంది. అందుకే కదా ప్రపంచంలో అనేక క్రైస్తవ దేవాలయాలు లేకపోతే మసీదులు లేకపోతే హిందూ దేవాలయాలు నిలబడి ఉన్నాయి. వాటి వాస్తు వల్లే దీనికి కూడా వాస్తు ఉంటుంది. వాస్తు అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, మీకు అర్థమైన వాస్తు కాదు. ఇది ఆధ్యాత్మిక వాస్తుని లోతులుగా మేము చెప్పగలం. వాస్తుని వ్యతిరేకిస్తున్నాం, జాతకాలను వ్యతిరేకిస్తున్నాం అంటే జాతకాలని బౌద్ధులు ఎలా చెప్పారు, మరుజన్మల గురించి ఎలా చెప్పారు, కర్మ సిద్ధాంతం గురించి ఎలా చెప్పారు, అతి సులభంగా చెప్పడానికి మేము భవిష్యత్తులో రచన చేస్తాం. అది చాలా విలువైన విషయాలు చెప్తాము. కానీ ఏ విషయమైనా సరే బంగారం గీటురాయి మీద పెడితేనే బంగారం తెలిసినట్టుగా సామాజికంగా అంశంగా తీసుకుంటేనే అది ఖచ్చితంగా దానికి ఒక కార్యాచరణ వస్తుంది. అది నా సమాజమే. ఆధ్యాత్మిక విషయాలు 9% ఉండాలి మనిషికి, 90% సామాజిక అంశాలు ఉండాలి. సోషల్ సైన్సెస్ చదవాలి. కుల వ్యవస్థ ఎలా చెడ్డదో తెలియాలంటే ఆంథ్రోపాలజీ కనీస సూత్రాలు పెట్టు అంతే. సోషియాలజీ చదవాలి. సమాజంలో పెరిగిపోయిన ఈ వ్యవస్థలో ఉన్న అవినీతి తెలియాలంటే సోషియాలజీ చదవాలి. పొలిటికల్ గ్రంథాలు చదివినా, అడ్మినిస్ట్రేషన్ చదివినా అవినీతి అవన్నీ చదువులో ఉండదు. అవి బాగా రాస్తారు.
ఉదాహరణకి నేను పోలీస్ ఆఫీసర్లో పనిచేశాను. ఒక యాక్సిడెంట్ అయ్యింది. నేను భీమవరంలో కానిస్టేబుల్గా ఉన్నాను. మాకు ఆ న్యూస్ తెలిసింది, ఎవరో చెప్పారు రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందని. నేను అక్కడ పోలీస్ స్టేషన్లో ఉంటే ఎవరో మా రైట్ నుండి వెళ్ళరా అక్కడికి వెళ్ళరా అన్నారు. రోడ్డు మీదకి ఎన్హెచ్ రోడ్డు మీదకి వచ్చా, రైల్వే స్టేషన్ దగ్గర. ఆ సైకిలిస్ట్ ఎవరో పడిపోతే బండి వేసుకెళ్తున్నవాడు, ఎడ్ల బండివాడు, వాడి జేబులు అవి ఖాళీ చేస్తున్నాడు. ఏంటో ఇలా ఖాళీ చేస్తున్నావు, తప్పుగా కాదు, అది చనిపోయాడు సైకిలిస్టు, నువ్వేంటంటే దోపిడీ చేస్తున్నావు అంటే, ఎలా చచ్చిపోయాడు కదా సార్ అవి పట్టుకుపోతున్నాను అంటున్నాడు వాడు. నేనేమి అవాక్ అయిపోయి ఉండిపోయాను. ఎందుకంటే నేను చదువులేరు, అంతర్జాతీయ స్థాయి చదువున్నావి, నేను తక్కువ చదువునా? వాటి గురించి చెప్పాలా? సిబిఐ అకాడమీ గోల్డ్ అవార్డు నేను తెలుసా మీకు? ఎందుకలా ఆర్థిక వ్యవస్థ నేను చదివి మాట్లాడాను కాబట్టి, ఈ దేశం ఆర్థిక వ్యవస్థ మనుషులను ఎలా దోపిడీ చేస్తుందో చెప్పాను కాబట్టి నాకు అవార్డు ఇచ్చాను. నాకు వచ్చేరాదు ఇంగ్లీషు రాని తెలియని హిందీలో మాట్లాడేది, అక్కడ తెలుగులో మాట్లాడకూడదు కదా, గజీ అవార్డు వచ్చింది నాకు. ఎందుకని అప్పటికి మన కొత్త ఆర్థిక వ్యవస్థ వచ్చింది. అక్కడ మన సిబిఐ, నేనే ఏ డీజీపీని గురించి చెప్పాను, ఆయన అక్కడ పనిచేసి వచ్చాడు. నరసింహరావు గారు పనిచేసిన తర్వాతే నేను అకాడమీ ట్రైనింగ్కి వెళ్ళాను. గజియాబాద్లో ఉంది అకాడమీ, సిబిఐ అకాడమీ. అంటే అది లక్నో అవుతాం. లక్నో ఎందుకు చెప్తున్నానని చెప్పి, మన జీవిత అనుభవాలుగాను తీసుకోవాలి, ప్రతి అర్థం చేసుకోవాలి, చిన్న విషయమైనా పెద్దదైనా. ఏదన్నా తెలుసుకోవాల్సే ముందు దాన్ని 2 అంశాలుగా చూడాలి. కర్మ అనే పదం ఉందే, కమ్మ అనే పాలి పదం నుంచి వచ్చింది. ఇప్పుడున్న ఇక్కడ వాళ్ళు చాలామంది ఆ కమ్యూనిటీ వాళ్ళు వచ్చి నన్ను అడుగుతూ ఉంటారు, అసలు కమ్మ అంటే ఏంటండి. దాని మీద పుస్తకాలు చదివాను కాబట్టి వివరంగా చెప్తాను, అందుకే పది వస్తూ ఉంటారు. ఏ సిద్ధాంతమైనా సరే, ఒక మాల అనే పదం కానీ, ఒక మాది అనే పదం కానీ, ఈ ప్రతి పదానికి ఉత్పత్తి అర్థాన్ని చెప్పేటువంటి డిక్షనరీ, తాత్విక నిఘంటువులు ఉన్నాయి నా దగ్గర. అంతేతనే అలా లోతుగా చెప్తాను కాబట్టి గోపాలకృష్ణ గారు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ కాళోజీ ఇక్కడ రాలేదు, కాళోజీ నా దగ్గరికి అన్నవాళ్ళు వచ్చారు. ఇక్కడ మరి అంత్యశ్రీ 2 సార్లు వచ్చారు. జయరాజు గారు ఒకసారి, మలయశ్రీ ఒకసారి వచ్చారు. మాకు చనిపోయారు మలయశ్రీ, మా గురువు, తొలి గురువు. అని బౌద్ధ మీద పుస్తకాలు రాశారు. అది చాలా మంచి పుస్తకాలు. ఆయన మీద 3 PhD చేశారండి. రీసెంట్గా కరీంనగర్లో చనిపోయారు. వెలుగుల కృష్ణారావు అని ఈ ఊళ్ళో ఒక పెద్ద గ్రంథం రాశారు, మీకు తెలిసే ఉంటుంది. అతను కరీంనగర్లో నాకు ఫోన్ చేశాను. ఇట్లాగా చాలామంది ఫిలాంథ్రోపిస్టులు నాకు బాగా పరిచయాలు ఉండటం, వాళ్ళు వస్తూ వాళ్ళకి ఆగి ఉండటం అనేది జరుగుతున్నది. వాళ్ళ వల్ల మన బౌద్ధ ధర్మాన్ని ఏ విలువలతో, ఏ భావజాలంతో, ఏ సామాజిక మార్పు కోసం, ఏ అణగారిన వర్గాలకి విలువలు అందిస్తుందో, విలువలు అంటే నైతిక విలువలు కావచ్చు, జీవన ప్రమాణాలు కావచ్చు, వాటిని అందించేలాగా చేయడానికి పూర్తి స్థాయిలో జీవితాన్ని అంకితం చేసి దానికోసం బలైపోవడానికి, త్యాగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా అందరూ కలిసి రావాలి. అంటే ఎందుకు చెప్పాను, ప్రబుద్ధుడు అనే పదం నేరస్తులకు ఉపయోగిస్తున్నారు. ఎంత దారుణం! ప్రభుత్వ భారత్ మనం కావాలంటే, ప్రభుత్వ భారత్ హిందీలో వస్తుంది మన పత్రిక, తెలుగులో ఎవరన్నా మొదలెట్టారో లేదో తెలియదు. మీరైనా ఆ పేరు మొదలెట్టాల్సింది ఈ పత్రికని. సరే, ప్రజాకాంక్ష అంటే మీకు తెలియని ఒక అంశం చెప్తాను. నేను జర్నలిజంలో పనిచేశాను కాబట్టి. ఇది ఏమవుతుంది, ధనికుల పక్షాన ప్రజాకాంక్ష అవుతుంది. పేదవాళ్ళు నిజంగా స్వీకరించారు, ఎవరు చందాకట్టం. పేదవాళ్ళ ప్రజాకాంక్ష, సమాజంలో నలిగిపోయిన వాళ్ళ ప్రజాకాంక్ష. ఆ విధంగానే కమ్యూనిషన్ చెప్పలేదు కాబట్టి డ్యామేజ్ చేశారు. మనం మాత్రం చెప్పాలి ఖచ్చితంగా, నా అభిప్రాయం వర్గ వ్యవస్థలో. సరే, ఏదైనా చెప్పే నా సమయభావాన్ని మళ్ళీ అవసరమైతే మాట్లాడతాను తప్ప, దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు మరింత చైతన్యవంతమై మీరు ఈ బౌద్ధ ధర్మాన్ని అర్థం చేసుకుని సామాజిక సేవకి, సమాజంలో గొప్పతనాన్ని అందించడానికి త్యాగశీలత కలిగి ఉండాలి. సాక్రిఫైసింగ్ నేచర్. ముందుకు చెప్పిన పంచశీల కానీ, అష్టాంగ మార్గం కానీ, దశమానమేలు కానీ మానవత్వాన్ని ప్రతిబింబిస్తుంటాయి. ఇక్కడ చూడండి, నిర్వాణము, ఎన్ని బ్రహ్మవ్యవహారాలు, అప్పో దీపోభవ, అష్టాంగ మార్గము, ధమ్మోపదము, 4 ఆదిశంచలు, ఇంకా కొన్ని భోగము. ఇవి చదివితే చాలు. మీరు ఇంకా 40 గ్రంథాలు, 40 లక్షల గ్రంథాలు చదవాలి. అన్ని చదివార్థం చేసుకుని జీవితంలో అన్వయించుకుంటే సరిపోతుందని నేను సభాముఖంగా చెప్తూ, మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.